ఎరా సుందరం బాగున్నావా? బాగున్నాను రా. నువ్వెలా ఉన్నావు? చాలా రోజులు కనిపించావు. నేను బాగానే ఉన్నాను రా. వ్యాపారం ఎలా నడుస్తుంది? బ్రహ్మాండంగా నడుస్తుందిరా. పెళ్ళం పిల్లలు ఎలా ఉన్నారు? పెళ్ళం బాగానే ఉందిరా. పిల్లాడే చెప్పిన మాట వినట్లేదు. వింటాడులేరా, ఒక వయసు వస్తే వాళ్ళే సెట్ అవుతారులే. ఏం సెట్ అవుతాడో ఏంటో, అన్ని కోతేశాలే వేస్తాడు. మనము ఆ వయసులో ఉన్నప్పుడు అంతే కదరా. అంతే అని చెప్పి ఊరుకోకూడదు కదరా. సరే 2 నిమిషాలు కూర్చోరా, లోపలికి వెళ్ళి మీ చెల్లాయిని టీ పెట్టమంటాను. సరే వెళ్ళిరారా. అంకుల్ గారు 2 సిగరెట్లు ఇవ్వండి. అలా కాదురా మహేష్, లాస్ట్ ఓవర్ నాకు ఇచ్చుంటే బాగున్నా. రాలేరా, ముందు 2 ఓవర్లు వేసావు కదా, ఏం పీకో. సర్లే, ఓడిపోవడం మనకి ఎలాగో అలవాటే కదా. అంకుల్ గారు 2 సిగరెట్లు ఇంకేట్రా, సాయంత్రం బయటకి ఎట్టైనా వెళ్దామా? రే ఏట్రా పారిపోతున్నావు? టాప్ లో మీ నాన్న ఉన్నాడు మధు. నాన్నగారు మీరేంటి ఇక్కడ? ఏం బాబు, ఏం కావాలి? 2 సిగరెట్లు అంటరా, ఇవ్వు. ఏ బ్రాండ్ బాబు? అడుగుతున్నాడు కదా, చెప్పు. చిచ్చి, సిగరెట్లు కాదు అంకుల్, చాక్లెట్లు. ఇందాక సిగరెట్లు అన్నావు కదా. కాదంకుల్, చాక్లెట్లే అన్నాను. ఏరా, నువ్వు విన్నావు కదా, సిగరెట్లనే అడిగాడు కదా. నాన్నగారు సిగరెట్లు కాదు నాన్నగారు, చాక్లెట్లనే అన్నాను. ఏంటి, వీడిని కొడుక? నా కర్మ, ఏం చేస్తాం? అయ్యో, వీడిని కొడుకని తెలిస్తే ప్రతిసారి సిగరెట్ మీద ₹1 తగ్గించేవాడిని కదరా. ఏడ్చోలే, వ్యాపారం చేసుకో. నువ్వు ఇంటికి పదరా. అయ్యి బాబాయ్, బెల్ట్ తీస్తున్నారేటి? నాన్నగారు, బెల్ట్ అలా చేతికి చుట్టుకోకూడదు, నడుంకి చుట్టాలి. రే, నేను నీకన్నా 20 ఏళ్ళ ముందు నుండి బెల్ట్ వాడడం మొదలు పెట్టాను రా. బెల్ట్ ప్యాంటుకి పట్టాలంటే నడుంకు టైట్ గా పెట్టాలి, అదే నిన్ను కొట్టాలంటే చేతికి చుట్టాలి. సిగరెట్లు తాగుతారా? సిగరెట్లు? ఏమైందండి, ఎందుకు మన కొడుతున్నారు? నా చిన్నప్పుడు ఫ్రెండ్ సుందరరావు గారిని కలవడానికి అక్కడ షాప్కి వెళ్తే నీ సుపుత్రుడు సిగరెట్ల కోసం అక్కడికి వచ్చాడు. సిగరెట్ ఎవరికి? ఇంకెవరికి? సార్ గారికే. అమ్మో అమ్మో అమ్మో, సిగరెట్ తాగటం ఏంట్రా, ముద్దనష్టపోడా? ఎక్కడ నేర్చుకున్నారా ఇలా అలవాట్లన్నీ? ఆ మాయదారి ఫ్రెండ్స్ తో తిరగొద్దురా అంటే వాళ్ళతోనే తిరుగుతావు. అమ్మా, ఏమని అంటే నన్ను నా ఫ్రెండ్స్ అనుకో. నాన్నగారు కొట్టకండి నాన్నగారు, నొప్పి పెడుతుంది. నువ్వు పెట్టాలనే కొడుతున్నాను రా. రే, నీ సినిమాల్లో ఓవర్ యాక్షన్ ఇక్కడ చేయకు. ఇన్ని రోజులు ఈ సిగరెట్ వాసన ఎక్కడి నుంచి వస్తుందా అని వెతికాను. ఇవాళ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. మర్యాదగా చెప్పు, సిగరెట్ ఒకటేనా, ఇంకేమైనా అలవాట్లు ఉన్నాయా? చిచ్చి, ఇంకేం లేవు నాన్నగారు, ఆ సిగరెట్ కూడా ఏదో సరదాగా. సిగరెట్ సరదారా నీకు? తోలు తీసేస్తాను ఈ అతవ్వని. అయినా ఈ మాయదార అలవాట్లు ఎక్కడ నేర్చుకున్నావురా? డిప్రెషన్ నాన్నగారు, డిప్రెషన్. రోజు దున్నపోతల దొబ్బు తినేసి పడుకుంటున్నావు, నీకు డిప్రెషన్ ఏట్రా? ఇదే ఇంతవరకే అర్థమైంది నా గురించి మీకు. మధుగాడికి ఏమి ఇష్టం, ఏం చేస్తే ఆడు సంతోషంగా ఉంటాడని మాత్రం ఆలోచించరు. ఎంతసేపు చదువులు చదివేయాలి, ఉద్యోగాలు చేసేయాలి, ఇంతవరకే ఆలోచిస్తారు మీరు. నా ఇష్టాలతో పని లేదు మీకు. కొత్తగా ఉంటాయని చెప్పు. చూసారా నేను చెప్తుంది కూడా మీరు వినట్లేదు. అందుకే నా బాధల్ని భావాల్ని ఆ సిగరెట్ తో పంచుకుంటున్నాను. నాకు అర్థమైపోయింది. ఏమర్థమైందండి? వీడు మైండ్ దొబ్బింది నాన్నగారు. లేకపోతే బాధల్ని భావాల్ని సిగరెట్ తో షేర్ చేసుకోవడం ఏంట్రా? నాన్నగారు, నొప్పి పెడుతుందండి. అందుకే కొడుతున్నాను రా ఎదవా. అమ్మా, ఆ తలుపు కొంచెం దగ్గరికి అయ్యే, ఎదురింటి ఆంటీ చూస్తుంది. నేనయ్యనరా. ఆ సిగ్గు అలాంటి పనులు చేసే ముందు ఉండాలిరా. ఇప్పుడు సిగ్గుపడి ఏం లాభం? ఇప్పుడు ఆ సుందరరావు గారు చూశాడు కదా, వెళ్ళి అందరికి చెప్తాడు నా పరువు అంతా గంగలో కలుపుతున్నావు కదరా. నాన్నగారు, ఈ ఒక్కసారి వదిలేను నాన్నగారు, మళ్ళీ ఎప్పుడు చేయను. ఏమే, వీడికి ప్రెసెంట్ పాకెట్ మనీ ఎంత ఇస్తున్నావు? 30 రూపాయలు ఇస్తున్నావండి. 10 రూపాయలు ఇవి చాలు. నాన్నగారు, మరీ 10 రూపాయలు ఏంటండి? 10 రూపాయలకి ఏమొస్తుంది ఈ రోజుల్లో? నీకేం కావాలరా? నీకేం కావాలి? సిగరెట్లు కావాలా? ఇంకెందుకు, ఒక 100 రూపాయలు ఇస్తాను, వెళ్ళి మందు కొట్టు. 100 రూపాయలకి మందు రాదండి. ఆహా, ఆ రేట్లు కూడా తెలుసు అనమాట సార్ గారికి. నిజంగా 100 రూపాయలు ఇస్తే వెళ్ళి మందు కొట్టేస్తావు అనమాట. నా ఉద్దేశం అది కాదండి. మరి ఇంకేట్రా నీ ఉద్దేశం? ఇంకేంటి? నీ వయసు ఏంటి? నీ అలవాట్లేంటి? సిగరెట్లు తాగుతాడంట, సిగరెట్లు. ఇంకోసారి గానీ ఆ మహేష్ గడితో గానీ రమేష్ గడితో గానీ బయట కనిపించావంటే కాళ్ళు చేతులు 2 ఎరగొట్టి మూల కూర్చోబెడతాను, జాగ్రత్త. పరువు మొత్తం పోయింది. ఇంక ఇంట్లో ఉండకూడదు, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి.